ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 143వ కీర్తన 8వ వచనము. నీయందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపునకు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యందు, సృష్టిని కదిలించగల దేవుని యందు, గాలిని, సూర్యుని, చంద్రుణ్ణి, ఆకాశమును, భూమిని ఆజ్ఞాపించగల సృష్టికర్తను నీవు నమ్మినట్లయితే, ఆయన యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా ఆయన కృపావార్తతో నిన్ను ఆదరించి నీ మనస్సు ఆయన వైపు ఎత్తుకున్నట్లయితే తప్పకుండా నిన్ను బలపరిచి, స్వస్థపరిచి, ఘనపరిచి దీవించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియదేవుని బిడ్డారా, ఇప్పటి వరకు నీవు ఒకవేళ రాత్రి వరకు కూడా నీవు ఒకవేళ మనుషులను నమ్మి మోసపోయి ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నటువంటి మాట, నాయందు విశ్వాసం ఉంచు, నాయందు నమ్మిక ఉంచు, నేను నిన్ను నా కృపతో నిన్ను ఆశీర్వదిస్తాను, నా కృపతో నిన్ను దీవిస్తాను, నా కృపతో నీకు కనికరము చూపి స్వస్థపరిచి సహాయము చేస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని బిడ్డారా, ఉదయమున ఆయన కృపావార్త ఏంటో తెలుసా? ఇప్పటికీ నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆయన నీకు సహాయము చేయాలని, నిన్ను బలపరచాలని, స్వస్థపరచాలని ఆశ కలిగి ఉన్నారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మరి నీ మనస్సు ఆయన వైపు ఎత్తుకుంటూ ఉన్నావా? లేదంటే ఈ లోకస్తుల వైపు నీ మనస్సును ఎత్తుకునిచూ ఉన్నావా? నీవు సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపు నీ మనస్సును ఎత్తుకున్నట్లయితే ఆయన నీకు మంచి మార్గాన్ని తెలియపరుస్తారు. యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, ప్రియ దేవుని పిల్లలు, నేనే మార్గమును. ఆయన మార్గము నీకు తెలియచేస్తారు. ఈరోజు ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ప్రయత్నాలు చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆయన నీకు మంచి మార్గమును బోధిస్తారు, తెలియపరుస్తారు. ఆ మంచి మార్గములో నీవు నడిస్తే ఆ మార్గములో ఆయన దూతలను కావలి ఉంచి నీకు సహాయము చేసి తప్పకుండా నీవు చేసే పనిని ఆయన సఫలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ మార్గంలో వెళ్ళాలో కూడా ఆయన తెలియపరుస్తాడు ఖచ్చితముగా. మంచి మార్గంలో, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో నీవు వెళ్ళేటువంటి మంచి ఆలోచనను ఆయన నీకు దయచేస్తారు. ఉదయమున ఆయన కృపా వార్తను నీకు వినిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ధైర్యముగా ముందుకు వెళ్ళి ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఆశీర్వదించబోచు ఉన్నారు, నిన్ను బలపరచబోచు ఉన్నారు, నీ కార్యమును నెరవేర్చబోచు ఉన్నారు. ఆయన నీ పక్షముగా యుద్ధము చేయబోచు ఉన్నారు. ఆయన కృప నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని యేసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనంను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలతో అయ్యా పరిపూర్ణమైన నమ్మకమును మీ మీద ఉంచమని మీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా, బిడ్డలు నాయన మీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి అయా కృపా వార్తను విని అయా మీ వైపునకు తమ మనస్సులను ఎత్తుకొని ఈ దినకాలం వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా, వారు దేని కొరకు ప్రయత్నం చేస్తున్నారో మీరే సఫలము చేసి వారి కార్యములను నాయన మీరే దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మీరే నాయన ప్రభా బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. వారి ప్రయత్నాలను ఆయన ప్రభా ఏ ఆటంకముల్లో ఉన్నారో, ఏ భయంకరమైన అడ్డంకుల్లో ఉన్నారో, ఎవరైతే బిడ్డలను అణగదొక్కాలని చూస్తున్నారో మీరే వారికి సహాయము చేసి వారి కార్యములను సఫలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, బిడ్డలను ఆయన రాత్రి కాలం వరకు అయా మనుషులు నమ్మారు ప్రభా. అయా, వారు సహాయం చేస్తారని కానీ, సపోర్ట్ చేస్తారని కానీ, వచ్చి ఆదుకుంటారని నాయన నమ్మారు తండ్రి. అయ్యా, అయినా ప్రభా నమ్మకమైనటువంటి నాయన దేవుడు నీవు కనుక, వారు ఎవరు విడిచినని విడువని దేవుడు కనుక మీ బిడ్డలకి మీరే సహాయం చేయండి అయ్యా. మీరే ఆదుకోండి తండ్రి.
మీరే నేను ప్రతి కార్యమును సఫలపరిచి బిడ్డలను లేవనెత్తమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి మంచి మార్గమును తెలియపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంది కదా, ఈ మాసం అంతా దీన బీద సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఒక్క సంవత్సరము మీ ఎదుట ఉన్నటువంటి దీన సేవకులకు బిర్యానీలకో అన్నాలకో వాటికి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారి నీడ్స్ ఏమైతే ఉన్నాయో పరిచర్యకు మినిమం నీడ్స్ లేనటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం వారిని బలపరచండి. ఇదిగో మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా దేవుని సేవ కొరకు మీరు సహకరించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఖచ్చితముగా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన కుటుంబాలు సమృద్ధిగా ఉండాలన్నా, మనము సమృద్ధిగా ఉండాలన్నా ప్రభు యొక్క కృప మాత్రమే. ఆయన బీదలకు సహాయం చేయమని పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మరి బీద సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.